మీ అందరికీ రీతూ చౌదరి తెలుసు కదా. రీతూ చౌదరి ఒక కిసిక్ టాక్స్ అనే షోలో తనూజ గురించి, కళ్యాణ్ గురించి, ఇమాన్యుయల్ గురించి, డెమాన్ గురించి కొన్ని మాటలైతే మాట్లాడింది. అవైతే నాకు నచ్చాయి. కానీ ఒక మాట అయితే అస్సలు నచ్చలేదు. ఓకేనా, దాని గురించి గట్టిగా మాట్లాడతా. కళ్యాణ్ గురించి అలా మాట్లాడటం అయితే నాకైతే అసలు నాకు పర్సనల్గా నాకు నచ్చలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. అసలు రీతూ చౌదరి కిసిక్ టాక్స్ షోలో వర్షిని యాంకర్గా చేసే షోలో ఏం మాట్లాడిందంటే నెంబర్ 1 పాయింట్ నాకు సూపర్ అనిపించింది మామ. రీతూ చౌదరి, నువ్వు విన్నర్ కాకపోతే ఇంకా ఎవరు విన్నర్ అవుతారు అని అడిగితే, నేను విన్నర్ కాకపోతే ఒక లేడీ విన్నర్ తనూజ అవుతుందేమో అని నేను అనుకున్నాను అని తనూజ పేరు ఫస్ట్ చెప్పింది. ఆ తర్వాత డెమాన్ పేరు చెప్పింది, ఇమాన్యుయల్ పేరు చెప్పింది, కళ్యాణ్ పేరు చెప్పలేదు. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, నేను కాకపోతే ఖచ్చితంగా తనూజ విన్నర్ అవుతుంది అని చెప్పింది మా రీతూ చౌదరి. మీరు కూడా తనూజ విన్నర్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కరు ఆ బెల్, ఓకేనా, ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. ఇప్పటికైనా తనూజనే విన్నర్ అని అందరికీ తెలియాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి చూడమా, సూపర్గా ఉంటుంది. అసలు తనూజ గురించి ఏం చెప్పిందో తెలుసా? తనూజ ఒక మంచి అమ్మాయి, బంగారం. ఓకేనా, తనకి ఏదైనా అనిపిస్తే, మనసులో ఏదైనా అనిపిస్తే అది ముఖం మీదే అడిగేస్తుంది, కక్కేస్తుంది, మనసులో ఎలాంటిది పెట్టుకోదు. నన్ను కూడా చాలాసార్లు మోటివేట్ అయితే చేసిందని చెప్పింది. నిజమే మామ, రీతూ చౌదరిని తనూజ చాలాసార్లు అయితే మోటివేట్ అయితే చేసింది. చాలా మంది చాలా నెగిటివ్గా మాట్లాడారు. ఓకేనా, 5 స్టార్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు కేవలం కంటెంట్ కోసం ఇలా క్రియేట్ చేస్తున్నావు రీతూ చౌదరి, లవ్ ట్రాక్ కావాలని నడుపుతున్నావు అని రీతూ చౌదరిని చాలా మంది అంటే అన్నారు. ఓకేనా, అప్పుడు కూడా రీతూ చౌదరి వైపు నిలబడింది తనూజ. ఇది మాత్రం నిజం మామ. రీతూ చౌదరిది తనూజది సోల్ బాండింగ్ అయితే నాకైతే బిగ్ బాస్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది. కానీ మనకి ఎక్కువ చూపించలేదు. కానీ రీతూకి ఏ కష్టం వచ్చినా కానీ తనూజ ప్రతిసారి నిలబడుతూనే ఉంది. రీతూ వాళ్ళ మమ్మీ కూడా అదే చెప్పింది, అమ్మా నువ్వు చాలా నా పెద్ద కూతురు లాంటిదాన్ని తనూజ, నా కూతురికి ఏదైనా కష్టం వస్తే రీతూకి ప్రతి ఒక్క పాయింట్ నీట్గా చెప్తున్నావు, ఎలా ఉండాలి, ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి, ప్రతి పాయింట్ ఇంట్లో నా పెద్ద కూతురు ఎలాగైతే చెప్తుందో నువ్వు కూడా అలాగే చెప్తున్నావు అని చెప్పినప్పుడు నాకు నిజమే అనిపించింది. తనూజ ప్రతి ఒక్కటి ఆలోచిస్తుంది. ఓకేనా, ఒకసారి నామినేషన్స్లో ఉంటే రీతూ చౌదరిని సేవ్ కూడా చేసింది. ఓకేనా, ఆ వీక్ డెమాన్ నామినేట్ చేశాడు రీతుని, కానీ ఆ వీక్లోనే తనూజకి ఛాన్స్ వస్తే రీతుని సేవ్ చేసింది. ఓకేనా, ఇది కదరా తనూజ మనసు అని రీతూ చౌదరి కూడా ఆ షోలో అదే చెప్పింది. నేను విన్నర్ కాకపోతే ఒక లేడీ విన్నర్గా తనూజ ఉండేది అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత డెమాన్ పేరు కూడా చెప్పింది. డెమాన్ గురించి అయితే టూ గుడ్గా చెప్పింది మామ. డెమాన్ చాలా చాలా మంచివాడు. ఫస్ట్ నుంచి ఫిజికల్ టాక్స్ అయితేనేమో ఏదైతేనేమో ఇచ్చి పడేసేవాడు. కానీ అండర్ రేటెడ్ ప్లేయర్ అయ్యాడని నాకు అర్థమైపోయింది కొన్ని వారాల తర్వాత. ఇది మాత్రం నిజం మామ. డీమాన్ పవన్ మాత్రం అండర్ రేటెడ్ ప్లేయర్, 100కి 100% నిజం. ఓకేనా, ఎందుకంటే తను ఎంత బాగా గేమ్ ఆడినా కానీ అంత ఎలివేషన్ అయితే రాలేదు. సూపర్ గేమర్ మామ నిజం చెప్పాలంటే. లాస్ట్ 2 వీక్స్ అయితే కామెడీతో అల్లాడిచ్చేసాడు. ఫస్ట్ నుంచి తనూజాది డెమాన్ పవన్ది అంతే కామెడీ ఉండేదంట. ఆ షోలో రీతూ చౌదరి చెప్పింది, కిసిక్ టాక్స్ అనే షోలో రీతూ చౌదరి అదే చెప్తుంది. ఫస్ట్ నుంచి వాళ్ళ కామెడీ అలాగే ఉండేది, కాకపోతే చూపించలేదు. అందువల్లే మీకు తనూజ అండ్ డెమాన్ పవన్ కామెడీ కనపడలేదు. లాస్ట్ 2 వీక్స్ అయినా చూపించారు, కొంచెం ఆనందంగా ఉంది అని చెప్పింది. నిజంగా మామ రీతు ఏమని అన్నా కానీ డెమాన్ పవన్ అయితే చాలా క్లోజ్గా తీసుకుంటాడు. ఓకేనా, అంత సీరియస్గా అయితే అవడు. నిజం చెప్పాలంటే 5 స్టార్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు రీతుకు దూరంగా ఉండు డెమాన్ అని చెప్పినా కానీ రీతుని ఎక్కడా దూరం పెట్టలేదు. ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ షో అయిపోయిన తర్వాత కూడా బీబీ జోడీలో చేస్తున్నా కానీ వాళ్ళు ఇంతవరకు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం కానీ దూరంగా ఉండటం కానీ జరగలేదు. బయట 100 మంది 100 రకాలుగా అనుకుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు అని వాళ్ళిద్దరు తీసుకున్న స్టాండ్ అయితే నాకు సూపర్గా నచ్చింది. ఇప్పుడు బీబీ జోడీలో కూడా అల్లాడిచ్చేస్తున్నారు. మీలో ఎంతమందికి బీబీ జోడీలో రివాన్ జోడీ కాకపోతే వీళ్ళకి పాతు అని ఇచ్చేసారులే, వాళ్ళు అంతే వర్స్ట్. కాకపోతే రివాన్ జోడీగా వీళ్ళు బాగా ఫేమస్ అవుతున్నారు. రీతూ చౌదరి అండ్ డెమాన్ ఇలాగే ఉండాలనుకున్న ప్రతి వారు ఇప్పటికైనా లైక్ బాక్స్ బద్దలు కొట్టండి. ఆ తర్వాత ఇమాన్యుయల్ గురించి ఒక మాట అయితే చెప్పింది మామ. ఇంతవరకు ఒక కమేడియన్ కూడా విన్నర్ అవ్వలేదు. ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడేమో అని నేను అనుకున్నాను అని చెప్పింది. ఇది మాత్రం నిజం. ఒక కమేడియన్ కూడా విన్నర్ అవ్వలేదు, ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడేమో అనుకున్న మాట నిజమే. కానీ ఆ తర్వాత కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పింది మామ. కళ్యాణ్ ఎలా విన్నర్ అయ్యాడు అంటే ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రాలేదు, అందువల్లే కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అన్న ఆ మాట అయితే నేను తీసుకోలేకపోతున్నా మామ. ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి వచ్చినా కానీ కళ్యాణ్కి విన్ అయ్యే ఛాన్స్ ఉంది, తనూజకి కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఈ ఒక్క పాయింట్లో నేను రీతూ చౌదరిని వ్యతిరేకిస్తున్నాను. ఓకేనా, ఇంకా ప్రతి పాయింట్లో నాకైతే ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్, మార్బులెస్, ఇది మాత్రం నిజం. ఓకేనా, కళ్యాణ్ యాజ్ ఆఫ్ నౌ కళ్యాణ్ తన గేమ్ తను ఆడుకుని తను విన్నర్ అయ్యాడు. ఇమాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి ఉన్నా కానీ కొంచెం ఇమాన్యుయల్ అందరికీ సేఫ్ ప్లే అనిపించింది, అందువల్ల తను విన్నర్ అవ్వలేకపోయాడు. నామినేషన్స్ ఒక పాయింట్, ఆ తర్వాత సేఫ్ ప్లే కూడా అనిపించింది. ఒకవేళ నామినేషన్స్లోకి వచ్చినా కానీ అంత ఓటింగ్ వచ్చేది కాదేమో విన్నర్ ఓటింగ్ అని నేను అనుకున్నా. బట్ ఇమాన్యుయల్ గేమ్స్ పరంగా ఎంటర్టైన్మెంట్గా ఇచ్చి పడేశాడు, ఇది మాత్రం నిజం. ఓకేనా, కళ్యాణ్ గురించి చెప్పిన ఈ ఒక్క మాటే రీతూ చౌదరి నాకు నచ్చలేదు. ఓకేనా, ఆ తర్వాత వర్షిని ఇలా అడుగుతుంది, నీ లైఫ్లో నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా ఏంటి అంటే చాలా
బాధపడ్డాను. నా మీద నిజం చెప్పనా రీతూ చౌదరి మీద బిగ్ బాస్‌కి వెళ్ళక ముందు ఎంత రూమర్స్ స్ప్రెడ్ చేశారో, బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత అంతకు మించి రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినాయి పాపం. కానీ ఆ అమ్మాయి ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొనింది నిజం చెప్పాలంటే. ఫస్ట్ 2 వారాలలో కూడా బిగ్ బాస్‌లో చాలా అంటే చాలా నెగటివిటీ వచ్చింది. లవ్ ట్రాక్‌లు నడుపుతుంది. అది ఇది అని చాలా నెగటివిటీ వచ్చింది. మనం కూడా వ్యతిరేకించాం. మనకు కూడా అలాగే అనిపించింది. కానీ చూస్తా ఉండగా డిమాండ్ పవన్‌ది, రీతూ చౌదరిది మంచి బాండింగ్ అనిపించింది. తనూజతో కూడా మంచి ఫ్రెండ్‌షిప్ అనిపించింది. ప్రతి ఒక్కరితో తను అలాగే ఉంది. తన క్యారెక్టరే అంత. తను మంచి అమ్మాయి అని నాకైతే అనిపించింది మామ. ఇప్పటికి కూడా తన మనసులో ఏదైనా ఉంటే నిజం చెప్తున్నా రీతూ చౌదరి ఇచ్చి పడేస్తుంది. ఎక్కడ తగ్గేదే లేదే. అలాగేనే ఉంది. అలాగే ఉండాలి. బీబీ జోడీలో కూడా అలాగే ఉంది. ఆ తర్వాత తన మీద వచ్చిన ఎలిగేషన్స్ పాపం చాలా అంటే చాలా పెద్ద ఎలిగేషన్ వచ్చింది. అయినా కానీ తను ఎదుర్కొని నిలబడి ఆ ఎలిగేషన్‌ని ఇచ్చి ఇప్పటికి కూడా రీతూ చౌదరి ఎలాంటి తప్పు చేయలేదులే అని జనాలు అనుకునేలా చేసింది. నాకు కూడా రీతూ చౌదరి తప్పు చేయలేదు అనిపించింది. లోపల ఏమేం జరిగినాయో మనకైతే అనవసరం. రీతూ చౌదరి ఒకటే చెప్తుంది, ఓం నమ శివాయ. నేను తప్పు జరిగితే నాకే తప్పు అనిపించింది. అవతల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఓం నమ శివాయ అంటే దేవుని నమ్ముతుంది, శివుని నమ్ముతుంది. అరుణాచలం వెళ్ళిన తరువాత రీతూ చౌదరికి చాలా అంటే చాలా కలిసి వచ్చిందంట. ఇది మాత్రం నిజం. నేను కూడా అరుణాచలం వెళ్ళాను మామ. నాకు కూడా చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. అప్పటి నుంచి నా లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మీకు కుదిరితే ఓకేనా, మీకు కుదిరితే అరుణాచలం దాకా వెళ్ళి రండి. సూపర్‌గా ఉంటుంది. మీకు ఆ లొకేషన్ అదంతా చెప్పమంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. ఆ తర్వాత ఇది మామ రీతూ చౌదరి కిసిక్ టాస్క్‌లో మాట్లాడిన ప్రతి మాట నాకైతే ఆణిముత్యాలు అనిపించింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న గురించి కూడా ఒకటే చెప్పింది. మా నాన్న చనిపోయిన తర్వాత రీతూ చౌదరి వాళ్ళ డ్యాడీ చనిపోయిన తర్వాత సింగిల్ పేరెంట్ వాళ్ళ అమ్మ ఒకటే చెప్తుందంట. ఎక్కడ నువ్వు తలదించుకొని ఉండొద్దు. నువ్వు తప్పు చేయనప్పుడు గట్టిగానే మాట్లాడు. అదే నేర్పింది మా అమ్మ. మా నాన్న కూడా అదే నేర్పాడు. నేను అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను, నేను అలాగే పెరిగాను అని చెప్పింది. నిజం చెప్తున్నా ప్రతి ఆడపిల్ల అలాగే ఉండాలి, అలాగే పెరగాలని నాకు కూడా అనిపించింది. రీతూ చౌదరి గట్స్‌కి అయితే నేను సూపర్ ఫ్యాన్ మామ. ఏదైనా మొఖం మీదే అడిగేస్తది. అలాగే ఉండాలి. కాకపోతే ఒక్క డైలాగ్ చెప్పింది మామ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. మా అమ్మ, మా అన్న కంటే ఆ దేవుడిని ఫస్ట్ నన్నే తీసుకువెళ్ళమని చెబుతాను అని చెప్పింది. ఎందుకంటే నేను లేకపోతే వాళ్ళకి ఎవరూ లేరు. మా రిలేటివ్స్ కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోరు. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత కూడా ఒక్కరు కూడా నన్ను చూడటానికి రాలేదు. మా రిలేటివ్స్ కూడా ఎవరు లేరు, ఎవరు రారు. ఎక్కువ బ్లేమ్స్ చేయడానికే ఉంటారు అని చెప్పింది. నిజం చెప్తున్నా రిలేటివ్స్ అన్న ప్రతి ఒక్కరు అలాగే ఉంటారు. బ్లేమ్ చేయడానికే ఉంటారు. మనం ఎక్కడ దొరుకుతామో దాన్ని పట్టుకొని లాగుదాం అన్నట్టే ఉంటారు. కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని మనం నిలబడిన రోజు మనం ఏంటో తెలుస్తుంది. ఓకేనా. సమస్యలు చాలా వస్తాయి లైఫ్లో. వాటిని ఎదిరించి మనం ఏంటో నిలబడాలని నాకు అనిపించింది. ఇప్పుడు తనూజా విషయంలో కూడా చాలా మంది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. కానీ తను అవన్నీ ఎదుర్కొని నిలబడి తను ఏంటో ప్రూవ్ చేసుకుంటుంది. మంచి మంచి మూవీస్ చేస్తుంది. అలాగే ఉండాలి రీతూ చౌదరి అని కూడా నేనైతే గట్టిగా భావిస్తున్నాను. ఇది మాత్రం నిజం. ఓకేనా. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న కంటే నేనే ముందు చనిపోవాలని కూడా అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎవరూ లేరు కాబట్టి ఇలా ఫీల్ అవుతుంది రీతూ చౌదరి. ఒకటే చెప్తున్నారు రీతూ చౌదరి, అలా అయితే ఫీల్ అవ్వద్దు. మీ లైఫ్లో మీరు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని అనుకుంటే సూపర్ లైఫ్ సూపర్గా ఉంటుంది. మీరు నిజం చెప్పడం రీతూ చౌదరి కిసిక్ టాస్క్లో మాట్లాడే ప్రతి మాట మీకు నచ్చిందా లేదా? తనూజ గురించి, కళ్యాణ్ గురించి, ఇమాన్యుల్ గురించి ప్రతి మాట నాకైతే సూపర్ అనిపించింది. మీకు కూడా అనిపించింది లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రీతూ చౌదరి తనూజ బాండింగ్ ఎలా అనిపించింది బిగ్ బాస్ హౌస్లో? ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ బాక్స్ బద్దలైతే లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వడం వల్ల ప్రతి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.